లక్ష్మి. ఈరోజు వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ చల్ల పునుగులు. అది కూడా మైదా పిండి గోధుమ పిండితో కాకుండా సగ్గు బియ్యంతో తయారు చేసుకునే చల్ల పునుగులు. మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీగా చేసి చూపిస్తున్నాను. అలాగే మనం ఈ డీప్ ఫ్రై చేసినప్పుడు నూనె పీల్చకుండా కూడా చూపిస్తున్నాను. అంతేకాదండి, దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ కూడా. మరి ఎన్ని తినాలనిపించే ఈ సగ్గు బియ్యం చల్ల పునుగులు నేర్చుకుందామా? 1 కప్పు సగ్గుబియ్యాన్ని 1.5 కప్పుల మజ్జిగలో కానీ 1 కప్పు పెరుగులో కానీ 4 గంటలు నానబెట్టుకోవాలి. కనీసం 3 గంటలు తప్పనిసరిగా నానబెట్టుకోవాలి. మీరు పెరుగులో నానబెట్టుకుంటే కొంచెం అరకప్పు వరకు నీళ్ళు పోసుకోవచ్చు. ఈలోగా చట్నీ చేసేసుకుందాం. మరి లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోతాం. ముందుగా ఒక మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టి 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ నువ్వులు జీలకర్ర 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. తర్వాత 5 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోండి. ఇవి మగ్గటానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. మూత పెడితే తొందరగా మగ్గుతుంది అనమాట. నేను ఇక్కడ దేశవాళీ టమాటాలు వాడుతున్నానండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టమాటాలు మగ్గిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వీటిని కూడా టమాటాలతో పాటుగా మగ్గించుకోవాలి. ఇవి కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. పచ్చిమిరపకాయలు కూడా మగ్గిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీలు స్కిప్ చేయకండి, దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేయించుకొని చల్లారబెట్టుకోండి. చల్లారినాక గ్రైండ్ చేసుకుంటాం. ఈ లోపుగా పోపు పెట్టేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 4 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా వేయించుకోవాలి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేయాలి. పోపు ఎప్పుడు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కరివేపాకు లాస్ట్లో వేస్తే కలర్ మారిపోకుండా ఉంటుంది. చక్కగా వేగిన పోపుని తీసి పక్కన పెట్టుకోండి. మీరు కొంచెం వాటర్ పోసుకొని చట్నీని పల్చగా గ్రైండ్ చేసుకోండి. అంతే, మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపుని చట్నీలో వేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చట్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, 4 గంటలు అయిన తర్వాత మనకి సగ్గు బియ్యం ఈ మజ్జిగని బాగా పీల్చుకొని మెత్తగా అవుతాయి అనమాట. ఇలా అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు మీరు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు బియ్య పిండి వేసుకోవాలి. ఇది పొడి బియ్య పిండి, మార్కెట్లో కొన్నది. అలాగే 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి బదులుగా మీరు మైదా పిండి కూడా వాడుకోవచ్చు. ఇక్కడ నేను హెల్తీగా చేయడం కోసం గోధుమ పిండి వాడుతున్నానండి. మీరు ఈ ప్లేస్లో మైదా పిండి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట. మనం మంచి టేస్టీగా ఉండడం కోసం అందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ముందుగా పొడి పదార్థాలు బాగా కలపాలి. అంటే సగ్గుబియ్యంలోకి ఇవన్నీ కలవాలన్నమాట. అలా కలిపిన తర్వాత ఇప్పుడు అందులో మనం మజ్జిగతో కానీ కొంచెం వాటర్ కానీ పోసుకొని పిండి మాత్రం గట్టిగా కలుపుకోవాలి. అంటే చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా ఉండాలి. చూడండి, అస్సలు ఎక్కువ నీళ్ళు పోయకూడదు అనమాట. ఇప్పుడు ఆఖరిగా కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని బాగా కలుపుకోవాలి. ఈ పిండి జార్ అయితే మాత్రం నూనె పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. మనకి ఇలా పిండి గట్టిగా ఉండాలి, చపాతీ ముద్దలాగా. ఇప్పుడు చిన్న పునుగులు వేసుకోవడానికి వస్తున్నాయో లేదో చూడండి. మీరు చిన్నగా వేసుకుంటేనే పునుగులు లోపల వరకు వేగి చాలా బాగుంటాయి. ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత ఒక చల్ల పునుగు వేసుకొని చూసి అది కాస్త పైకి తేలితే మిగతావన్నీ వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు చక్కగా వేయించుకోవాలి. అంతేనండి. మీరు పిండి గట్టిగా కలుపుకుంటేనే నూనె పీల్చకుండా ఉంటాయి. మీకు పిండి జారైపోతే మాత్రం నూనె పీల్చేసుకుంటాయి. ఒకవేళ మీకు పిండి జారైపోతే కొంచెం బియ్య పిండి అలాగే కొంచెం గోధుమ పిండి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బంగారు రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చూడండి, మనకి పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి. చాలా బాగుంటాయి. మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా. డీప్ ఫ్రై చేసినా కానీ అస్సలు నూనె పీల్చవు. ఎన్ని తినాలనిపిస్తే అసలు హెవీగా ఉండవు. ఎంతో రుచికరమైన ఈ సగ్గుబియ్యం చల్ల పునుగులు మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని మంచి వంటలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.